తాను చూచిన తన సహోదరునియే ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. క్లియర్గా చెప్తాను. అంటే ప్రేమ లోపం ఉన్నవాడు ఎదుటివాడిని ద్వేషిస్తాడు, ప్రేమలో పరిపూర్ణంగా ఉన్నవాడు ద్వేషించాడు. దేవుడు నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పి మన కళ్ళ ముందర సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు తప్ప మనలో ప్రేమ లేదు అని. అంటే ప్రేమ ఉన్నవాడు ఎప్పుడు ఎదుటివాడిని పన్నెత్తి మాట అన్నాడు, ద్వేషించడు, శిక్షించడు, నానా మాటలు మాట్లాడదు. నిజంగా మీకు ప్రేమ ఉంటే అందరినీ ప్రేమిస్తారు తప్పించి, ప్రేమలో మరలా మీకు ఎవరైనా ఏమంటే కూడా ప్రేమ ఉంటే మీరు భరిస్తారు తప్పించి, క్షమిస్తారు తప్పించి మీరు పన్నెత్తి మాట అన్నారు. ఒకవేళ మీకు ప్రేమలో లోపం అయితే మీరు తట్టుకోలేదు కూడా. ఎందుకంటే పేతురు రాసిన పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8లో ఒక మాట రాయబడింది. ఏమని అంటే, ప్రేమ అనేక పాపములను ప్రేమట అనేక పాపాలు కప్పుతుందట. ప్రేమ ఉంటే ఎదుటివారి పాపాలు మీరెత్తారు, ప్రేమ ఉంటే ఎదుటివారి పాపాలు మీరెత్తారు. ఇడు చేయాలని అనుకోరు, వాళ్ళు నాశనం అయిపోవాలని అనుకోరు, వాళ్ళు దూరం అయిపోవాలని అనుకోరు. ప్రేమ ఉంటే, ప్రేమ లేకుండానే ఎదుటివారిని ప్రేమించకుండానే వారు ఏమైనా కూడా పట్టించుకోకుండానే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబితే నువ్వు ఒక పెద్ద అబద్ధికుడు. అబద్ధం అంతా సొల్లు, ఆ మాట కూడా సొల్లు అంటారు. అబద్ధాలే. దేవుని నమ్ముతున్నావా? నమ్ముతున్నవాడు ఎదుటివాడిని కూడా నువ్వు ప్రేమించాలి కదా. ప్రేమించడట, ఎదుటివాడిని ప్రేమించరట, ఎదుటివాడిని కరుణించరట, ఎదుటివాడిని దయ చూపించరట. మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించినట్లు, మన ఎదుట ఉన్న వాళ్ళని మనం ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించినట్లు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఆయన ఎంతో ప్రేమ కదా. నమ్మిన వారిని గాలించాడు, నమ్మని వారిని గాలించాడు. నమ్మని వారికి ఆహారం ఇచ్చాడు, నమ్మిన వారికి ఆహారం ఇచ్చాడు. దేవుడు అంటే పడిన వారికి ఆహారం ఇచ్చాడు, దేవుడు అంటే పడిన వారికి ఆహారం ఇచ్చాడు. సకల జీవులన్నీ ఈ మానవులందరూ పరిచయం చేస్తాడు. అందులో నమ్మిన ఒకటే, నమ్మకం ఒకటే. కానీ అందరి కడుపులు నిండుతున్నాయి, అందరికీ 3 పూట్ల ఆహారం అందుతుంది, అందరికీ గాలి అందుతుంది. ఆయన ప్రేమలోనే పక్షపాతం లేదు. మనం ఎందుకు ప్రేమలో పక్షపాతం చూపించాలి? నేను మాత్రమే దేవుడిని ప్రేమిస్తూ ఉండాలా? ఎదుటివారిని ఏమనుకుంటే నేను పట్టించుకోకూడదా? ఎందుకంటున్నాడు, మీరు ఎదుటివారిని మీరు ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించినట్టు. అసలు ముందు నన్ను ప్రేమిస్తని చెప్పడం పెద్ద అబద్ధం. మీరు ఎదుటివారిని ప్రేమించండి. వాళ్ళ బాధల్లో, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ ఇబ్బందులకు తోడున్నారా? నన్ను ప్రేమించారా? ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని, అది ఆ ప్రేమ నువ్వు లేకపోతే లోపం ఉన్నట్టు నీ ప్రేమలో. అందుకే నీ విశ్వాసంలో లోపం ఉన్న వాటిని ఇప్పుడు ప్రేమలో లోపం మీరు ఎంత ఉందో మీరు ఆలోచించారు. చెప్పాడు కదా. మీరు ఒకసారి మళ్ళీ చదవండి. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది.